మన కన్వర్జేషన్ని రికార్డ్ చేస్తున్నా, ఆస్ట్రాలజీ కేస్ స్టడీస్ యూట్యూబ్లో అప్లోడ్ ఓకే. చేస్తాం. ఓకే కదా? ఓకే. ఓకే అండి. ఉమ్, చెప్పాలి. బర్త్ డీటెయిల్ చెప్తారా? నవంబర్ 7, 1998. 1990. టైం నైట్ 11:50. 23:50. 50నా? అవును. ప్లేస్ ఇక్కడ సిరిసిల్ల. వేస్తున్నాను, ఒకసారి కోఆర్డినేట్ చేస్తాను. 23:40 అనేది టైము, ఎగ్జాక్ట్లీ టైమా? 23:50. అదే, అది ఎగ్జాక్ట్లీ టైము. అవునవును. సో కర్కాటక లగ్నం వచ్చింది, ఆరుద్ర నక్షత్రం వచ్చింది. సో ఒకసారి టైం వెరిఫై చేయనా నేను? అవసరం లేదు, కరెక్టే. సరే చూద్దాం ఒకసారి, ఎందుకంటే రౌండ్ అప్ టైం ఉంది కదా. అంటే రాత్రి అట్లా అంటున్నారు. 11:50, 23:50. అవునవును. ఒకవేళ ఉన్నా కానీ నాకు తెలిసినంత వరకు అయితే 50 అనే తెలుసు. అదే కదా, సో చూద్దాం. సో ఒకవేళ ఏమైనా అటు ఇటు అంటే 45 అవుతుంది కావచ్చు, 45-50 మధ్యలో. కర్కాటక లగ్నానికి రాహు నక్షత్రం వచ్చింది. సో 23 కరెక్ట్గానే ఉన్నది, కరెక్ట్గానే ఉన్నది, ఏం మాడిఫై చేయని అవసరం లేదు. ఓకే, క్వశ్చన్ ఏంటిది? క్వశ్చన్ అంటే మామూలుగా జాబ్ సెర్చ్ చేస్తుంటే రావట్లేదు, అంటే నార్మల్ అంతకుముందు ఏమైనా చాలా ట్రై చేశారా మరి? చేసిన అర్థం కాలే. ఇప్పటివరకు ఏం జాబ్ చేయలేదా? ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. అంటే ట్రై చేస్తున్నా కానీ చాలా వరకు ఏమైతున్నాయి అంటే చేతి వరకు వచ్చి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు, లాస్ట్ రౌండ్ లో వెళ్ళిపోతున్నాయి అన్ని. అలా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, లేదంటే ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? 1 year నుంచి అలా అలానే జరుగుతుంది. ఓకే ఓకే ఓకే. మీరు ఇప్పుడు ఏంటిది, టెక్నికల్ జాబా ఏంటిది, అది ప్రోగ్రామింగ్ ఏంటిది అది? సాఫ్ట్వేర్ జావా డెవలపర్. ఓకే, జావా. ఆల్రెడీ మీరు జావా నేర్చుకున్నారు, అది అవుతుంది. ఓకే జావా పైథాన్ 2 నేర్చుకున్నాను. సో ట్రై చేస్తున్నాను, కాకుంటే ఇప్పుడు అవ్వట్లేదు అన్నట్టు 1 year నుంచి. ఓకే ఓకే, సరే చూద్దాం. చార్ట్ కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి వ్యయంలో రాహు నక్షత్రంలో ఉన్నాడు. సో చంద్రుడిని ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు, బాగున్నాడు. దశమంలో మీకు శని డిబిలిటేట్ అయ్యాడు, చతుర్థంలో రవి డిబిలిటేట్ అయ్యాడు. అంటే రవి శనులు ఇద్దరు కూడా పరస్పరం ఆపోజిషన్లో ఉన్నారు. ఇక దీనివల్ల ఏమవుతుందంటే అసలు ఒక్కోసారి నేనెందుకు జాబ్ చేయాలి, నాది నేను ఓన్గా కూడా పెట్టుకోవాలనేది కూడా ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అట్లా కూడా అనిపిస్తూ ఉందా? అట్లా అంటే నేను చిన్నప్పటి నుంచి అట్లా ఉండే గానీ, కాకుంటే ఇంట్లో పరిస్థితుల వారంగా నేను జాబ్ చేయాలి ప్రస్తుతానికి జాబ్ కంపల్సరీ. చేయాలి. దశమంలో ఉన్న శని వక్రించాడు, కానీ రాహుతో సంబంధం వల్ల ఆయనకి వక్రత్వం క్యాన్సిల్ అయింది. కాబట్టి ఏంటిదని అంటే సెటిల్ కావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది, అయ్యాక పెద్ద పొజిషన్స్కి వెళ్ళేదానికి కూడా అవకాశం ఇస్తాడు. ఓకే, తర్వాత దశమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో శుక్ర నక్షత్రంలో ఉంటే శుక్రుడు చతుర్థంలో స్వక్షేత్రగతుడు అయ్యి మంచి యోగంలో ఉన్నాడు అనమాట, బాగున్నాడు అనమాట. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ అనమాట, పాజిటివ్. అయితే చార్ట్ బాగానే ఉంది. లగ్నాధిపతి రాహు నక్షత్రంలో ఉన్నాడు, రాహు ద్వితీయంలో ఉన్నాడు, కుజరాహులు ఉన్నాడు. సో మంచిదే. కాకపోతే విషయం అంతా ఏం చేస్తానంటే అరౌండ్ ద ఫైనాన్స్ తిప్పుతూ ఉంటుంది, అర్థమైందా? కుజరాహులు కలిస్తే ఫైనాన్షియల్ మ్యాటర్స్ని ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఆ ఫైనాన్స్ చుట్టూ ప్రతి రీజన్ కూడా తిరుగుతూ ఉంటుంది. తర్వాత టైం చూద్దాం. మీకు గురువు వక్రించాడు, స్వనక్షత్రంలో ఉండడం, శని దశమంలో ఉండడం వల్ల సేఫ్ అయ్యాడు. తర్వాత బుధుడు కూడా ఓకే, కానీ బుధుడు కూడా వక్రించే అవకాశం ఉంది కదా.
చూద్దాం. ఎస్, బుధుడు కూడా వక్రించేశాడు. వక్రించినా కూడా శని నక్షత్రం అయినా కూడా క్యాన్సిలేషన్ రాలేదు. ఓకే, దాని అధిపతి. ఓకే, చూద్దాం టైం ఎట్లా పోతా ఉంది. ప్రోగ్రెసివ్ 10th house 14 degrees అనమాట. సో మెర్క్యూరీతో అపోజిషన్, కానీ రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ కదా, ఏం కాదు. ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ మార్స్ 9 degrees. ఏమి ఆస్పెక్ట్స్, ప్రోగ్రెసివ్ సన్ ఆస్పెక్ట్స్ ఏమి నెగిటివ్, పెద్ద నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏమి లేవు. ఓకే, ఎస్, ప్రోగ్రెసివ్ 10th house నెటల్ యూరేనస్కి ట్రైన్ అవ్వబోతుంది. అంటే ఏంటిది, అది ఏ క్యాలెండర్ ఇయర్లో అవుతుంది అంటే 2025 November to 26 November చాలా మంచి ఆస్పెక్ట్ ఒకటి ఫామ్ అవ్వబోతోంది. కాబట్టి ఇది చాలా మంచి బ్రైట్ రిజల్ట్స్ ఇచ్చేదానికి, చాలా మంచి పొజిషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. దాదాపు ఇది ఒక 10 ఏళ్ల సైకిల్ అనమాట. మినిమం ఒక 10 years వరకు ఇది ప్రోగ్రెస్ తీసుకుపోయి అంత మంచి గొప్ప ఆస్పెక్ట్లోకి చార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. బాగుంది. సో ఇప్పుడు గురుదశ జరుగుతూ ఉంది. గురువులో రాహు జరుగుతాడు. రాహు స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహమైన చంద్రుడు లాభంలో బాగున్నాడు, కాకపోతే వ్యయంలో ఉన్నాడు. సో ఈ చిద్రదశ గురించి భయపడిన అవసరం లేదు, ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రోగ్రెసివ్ సన్ కూడా అసెండెంట్కి అప్రోచింగ్ ట్రైన్లో ఉన్నాడు. వస్తుంది కదా జాబ్, 24 అక్టోబర్ నుంచి 27 మార్చ్ మధ్యలో ఉంది. అర్థమైందా? సో మంచిగానే ఆపర్చునిటీ ఉన్నది. ఇప్పటిదాకా మొన్న కూడా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా మీరు చూడండి, 2022, 21, 22, 23 వరకు మీ లర్నింగ్ జావా అయితే జావా ఏదైతే అది చాలా మంచిగా నేర్చుకుని ఉండాలి. మీకు కూడా సాటిస్ఫాక్టరీగా ఉండాలి. అనిపించిందా? అవునవును, అంటే నాకు జావా అది వచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంతకుముందు నేను గేట్ ప్రిపేర్ అయితే జస్ట్ 3 marks తోటే పోయింది అన్నట్టు. ఓకే ఓకే ఓకే, బానే ఉంది. తర్వాత నేను గ్రూప్ ఇక్కడ రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్ వల్ల ముందుకి వెనక్కి అవుతుంది అంతే. అర్థమైందా? చంద్రదశ జరుగుతా ఉంది, చంద్రభుక్తి జరుగుతా ఉంది. గురులో చంద్రుడు స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. చంద్ర ఇంద రాహు నక్షత్ర, రాహు ఇంద ద్వితీయం. ఓకే, అది చంద్రభుక్తి. దాని తర్వాత కుజుడు వస్తాడు. కుజుడు స్టార్ని ఆక్యుపై చేసిన కేతు సప్తమంలో ఉన్నాడు. కాబట్టి కుజుడి సప్తమం కాబట్టి కాంపిటీషన్ అనమాట. 24 అక్టోబర్ తర్వాత అవకాశం ఉంది. సరే, ఎక్కడ వస్తుందో నాకు పక్కాగా చెప్పండి అంటే, లగ్నం డిగ్రీలు ఒక 20, దశాలాదుడి యొక్క డిగ్రీలు 24, భుక్తినాథుడి యొక్క డిగ్రీలు 3. కాబట్టి 23, 23, 47 అంటే 90కి సగం 50% అయిపోవాలన్నమాట. 50% అయ్యేలోపే మనకి రావాలి. సో 24 నుంచి 27కి ఒక 30 నెలలు ఉంది. 30 నెలల్లో 15 నెలలు అనమాట. సో 25 అక్టోబర్ అంటే 25 అక్టోబర్ లోపు మనకి ఉద్యోగం వచ్చేదానికి కూడా బాగానే అవకాశం ఉంది. అర్థమైందా? సో మీరు జస్ట్ ప్రయత్నం చేయడమే. నేను చెప్పిన 26 ఆ స్టార్టింగ్ లోపే మీకు ఆ జాబ్లో నుంచి శాలరీ కూడా తీసుకుంటాం. అంటే ఒక 5-6 నెలల ముందు నుంచి కూడా రావచ్చు అనమాట. మళ్ళీ అష్టక వరకు ఒకటి గ్రాఫ్ ఉంటుంది, దానిలో కూడా వేసుకొని మనం మైన్యూట్గా చూసుకోవచ్చు. నేను ప్రశ్న ఏమి తీసుకోవట్లేదు కానీ బట్ అట్లా కూడా చేయొచ్చు అనమాట. అర్థమైందా? సో జాబ్ అనేది ఇప్పుడు ఫేవరబుల్గానే ఉంది. దశమాధిపతి బాగున్నాడు. దశమంలో ఉన్న గ్రహం డిస్టర్బ్ అయినా కూడా రిజల్ట్ ఇస్తుంది. రవిశనులు ఏంటంటే కొంచెం ఇబ్బంది పెట్టి ప్రెజర్ చేసే ఇస్తారు. అర్థమైందా? దశమానికి రవిశనులు కనెక్ట్ అయ్యారు కాబట్టి, రెండు కూడా డిబిలిటేట్ అయ్యారు కాబట్టి అది కొంచెం ట్విస్ట్ చేసి రిజల్ట్ ఇస్తుంది. సో అవుతుంది పని. సరేనా? ఓకే. అంటే ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు ఇది శుక్రుడు ఇదేంటిది 7th లిబ్రాలో ఉన్నాడు కదా. అవును, న్యాచురల్ జోడియాక్ సైన్ లో 7th లో ఉన్నాడు. కరెక్ట్. అంటే మాలవ్య యోగం ఉంటుందని అన్నారు. అవును, ఉంది కదా, అక్కడే ఉంది. ఎక్కడికి పోలే మీ మాలవ్య యోగం. ఓకే ఓకే, మంచిదే. అది కూడా దశమాధిపతి ఆ యొక్క నక్షత్రంలో, అర్థమైందా? కేంద్ర కోణాధిపతి అయిన వాడు దశమాధిపతి నక్షత్రంలో ద్వితీయంలో ఉన్నాడు. కాబట్టి ఆ మాలవ్య యోగం అంతా కూడా కుజుడు తీసుకొని ప్రొడ్యూస్ చేసుకొని రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఓకే, ఒక్కోసారి మీకు వీనస్ భుక్తి కానీ ఏదన్నా వచ్చిందనుకో, అది మార్స్ ఆక్యుపై చేసి ద్వితీయంలో ఉన్నాడు కదా, మంచి ఫలితాన్ని ఇస్తాడు అనమాట. ఓకే. మీకు వీనస్ డైరెక్ట్గా ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తాడు? వీనస్ స్టార్ని మల్టిపుల్ ప్లానెట్స్ ఆక్యుపై చేయలేదు. వీనస్ ఏమీ కాదు, ఎందుకంటే వీనస్ యాక్చువల్లీ రెట్రోగ్రేడ్ జూపిటర్ స్టార్లో ఉన్న డైరెక్ట్ అయిపోయాడు. బాగున్నాడు. వీనస్ ఏమి డిస్టర్బ్ అవ్వలేదు. వీనస్ ఈజ్ ఆల్సో ఇన్ యోగకారక నక్షత్ర, వెల్ పొజిటెడ్. కాబట్టి మంచి పొజిషన్కి వెళ్ళి ప్రాపర్టీ బిల్డ్ చేసుకోవడం, ఇట్లా మంచి విషయాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఓకే.
అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు కానీ వచ్చేస్తానంటారా? ఇంకో విషయం చెప్పండి, లవ్ దగ్గర దాకా వచ్చి బ్రేక్ అవ్వడం ఇట్లాంటివి కూడా ట్విస్ట్లు ఇస్తుంది అనమాట. అట్లాంటివి కూడా కనిపించాయా? అయిపోయింది ఆల్రెడీ బ్రేకప్. అదే మరి శని శుక్రులు ఆస్పెక్ట్ ఒక్కోసారి మనం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడితే లవ్ బ్రేక్లు అవుతాయి మరి. ఉన్నది ఉన్నట్టు చెప్తే నచ్చదు కదా. కరెక్టే గానీ నిజమే అయింది అది. అదే 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 రైట్. లాస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకే, సంతోషం. ఉమ్. ఇంకా ఇంకా ఏముంటాయి ఫ్యూచర్ లో? ఇది జాబ్ ఒకటి ఏమో. అంటే ఇప్పుడు నేను బిజినెస్ చేయాలంటే ఏమన్నా ఫ్యూచర్ ఏమన్నా ఉంటది అంటారా? అదెప్పుడు చేయాలి? అదెప్పుడు చేద్దాం ఇప్పుడు అనుకుంటున్నారు? ఒక అదేం చేద్దాం అనుకుంటున్నారు? ఒక 32 years వచ్చే వరకు స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సరే, అది ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నార్మల్ గా అదేంటిది స్టార్టప్ ఐడియా ఉన్నది అన్నట్టు. అది ఇప్పుడు చెప్పకూడదా, సీక్రెట్ అది? అవును. కొంచెం ఐడియా ఇవ్వచ్చు కదా, జస్ట్ కాంబినేషన్ అనలైజ్ చేయడానికి. మొత్తం ఐడియా అంటే వస్తుంది. అంటే పీసీబీ డిజైన్స్ ఉంటాయి కదా. అవునవును. సో దాని మీద వర్క్ చేద్దామని. దాని మీద క్వాలిటీ ప్రాసెసింగ్ లాంటిది ఏదన్నా ఉంటే మీకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మీరు బల్క్లో ఏదైనా క్వాలిటీ ప్రాసెస్ చేయాలి, వెరిఫై చేయాలి. ఎందుకంటే మార్స్ రాహు ఏంటంటే టెస్టింగ్ ఇంజనీర్స్ అనమాట వాళ్ళు. సో కాబట్టి మీరు క్వాలిటీ ప్రాసెసింగ్ ఇట్లాంటిది ఏదన్నా ఉంటే మీకు అట్లాంటి ఏదన్నా కాంట్రాక్ట్ దొరికితే కూడా వర్కౌట్ అవుతుంది. ఓకే ఓకే. అప్పటి సంగతి కదా. రైట్. అంటే 32 అంటే అప్పటి వరకు చూద్దాం అని చూస్తాను. అవునవును, ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడు బాగుంది. సో డెఫినెట్లీ ప్రోగ్రెస్ గానే నాకు మంచిగా ఉందన్నమాట చార్ట్. డెఫినెట్లీ వర్కౌట్ అవ్వాలి. సరేనా? అంటే నెక్స్ట్ ఇయర్ ఒక అక్టోబర్ వరకు అయితే సెట్ అయిపోతాను అంటున్నారు. సెట్ అవ్వాలి, డెఫినెట్లీ సెట్ అవ్వాలి. మంచి జాబే సెట్ అవ్వాలి. స్వీట్ బాక్స్ కూడా పంపించాలి. ఓకే, కంపల్సరీ పంపిస్తాను. అడ్రస్ చెప్తే వాట్సాప్ లో పంపించేయండి. రైట్. అడ్రస్ చెప్తే డైరెక్ట్ పంపిస్తాను. ష్యూర్ ష్యూర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.